ఆ విజయలక్ష్మి కోసం తెచ్చింది కమ్మల్. అయ్యి బంగారు కాదు ఇది ఇప్పటి నుంచి ఇద్దరు అత్తమ్మ ఇద్దరు అమ్మలు కొట్లాడు. నాకు కావాలి నాకు కావాలి అది ఒక్కదాన్ని ఇద్దరు పానం ఇద్దరి మధ్యలో అక్కడ ఇచ్చేసినాయి. సేమ్ అట్లా ఉండే చూడు. సో మా వస్తు బంగారంలో కొనుక్కునేది. హలో గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. గైస్ ఇప్పుడైతే టైం 11:30 అవుతుంది. ఈరోజు అయితే వ్లాగ్ నేను 11:30 స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు బాగా మాట్లాడి ముచ్చట పెట్టి లేట్ అయిపోయింది. డిన్నర్ కంప్లీట్ అయ్యేసరికి బాగా ముచ్చట పెట్టేసినాం మేము. ఇక మా అల్లుడు అయితే ఇప్పుడు వండుకుంటున్నాడు. ఇగో 11:30కు మా అక్క కూడా వండుకున్నది, మా అమ్మ కూడా వండుకున్నది, మా తమ్ముడు కూడా వండుకున్నాడు. ఇగో లేవురా లేవు లేచిండి గేడు. ఏ బ్రో లేవు, లడియా నీళ్ళు పోడదాం అయితే లేస్తున్నాడు. మెత్తి ఖరాబ్ చేద్దాం ఎందుకు లేవు. వ్లాగులో వాళ్ళు వస్తారు మరా. నీళ్ళు కొట్టాలి నా చెడ్డీలో నీళ్ళు వస్తుంది చూడు. మరా నీళ్ళు కొడదాం చెడ్డీ దీనికి బ్రో. చెట్ల నీళ్ళు వస్తాం చూడు. నీళ్ళు కొడతాం చూడు బ్రో. లేవు నేను నిద్ర వస్తలేదా. మళ్ళీ పొద్దుగాల నేను 10 గంటల దాకా అంటాడు. గాయస్ ఇప్పుడైతే లేట్గా అంటాడు. మార్నింగ్ ఏమో 10 గంటల దాకా లేవు అడిగాడు. బ్లాగ్ బ్లాగ్ అంటావు మాట్లాడేమిరా. ఇప్పుడేమో 11-12 గంటలకు అంటావు. దాటి మంచిగా వస్తావు. ఆ వద్ద తీస్తుంది ఎట్లా తీస్తుంది నాకే తింటే మంచిగా అనిపిస్తుంది. ఐఫోన్ అంటున్నావు మరి అట్లా వస్తుంది. క్లియర్గా రావాలి కెమెరా ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది. కెమెరా క్వాలిటీ మస్తు వస్తుంది. ఐఫోన్ కొనుక్కోవాలి. పైసలు ఇస్తా పండుగ ఏంటిది. వాళ్ళు వద్దకి ఇప్పిస్తాను, నాకు ఇప్పిస్తాను అన్నాడు వాడు. మీద ఆయన కొట్లాడట్లు అయితే అప్పుడు మరి బ్రో కొట్లాటలు అయితే అప్పుడు ఇక నువ్వు ఇద్దరికి ఒక్కొక్క ఐఫోన్ ఇప్పిస్తే అయిపోయా. నీళ్ళు కొడితే మెలికి అవుతాడు రాడు. నీళ్ళు కొడదా మనకి. మరి నడ్డితోనే టైం పాస్ అవుతుంది మరి మాకు మా ఇంట్లో. అరే పొద్దుగాల తీయాలి ఇంకా పొద్దుగాల గెల అటు పంటాడు చూడు. పొద్దుగాల 6 గంటలకు అప్పుడు ముఖం మీద నీళ్ళు కొట్టి లేపాలి. అప్పుడు మజా వస్తుంది. ఇంకా ఆ సంజన అన్న చూడు సంతక సంజన పిల్ల నీది మీ తమ్ముడు వీడు చాలా మంచిగా అనిపిస్తే బాగా అంటుంది. అది అలా మీ తమ్ముడికి ఎందుకు సతాయిస్తావు నువ్వు అంటుంది మళ్ళీ సంజన. ఆమె అంటది ఏమంటది, బాగా నువ్వు ఇంకోసారి వీడియో తీసేటప్పుడు నన్ను కూడా వీడియో నిన్ను కూడా వీడియోలు వస్తానంటది. మొన్న అక్కడ పోతే ఏమన్నది చూసి మరి మొన్న మా దగ్గర కూడా వీడియో తీసేటి బాబా ఎందుకు తీయలేవు అని అంటది. మరి నేను తీయమన్న వాళ్ళకి తీయలేదు. చింతలు తీయలేదు అట్లా కాదు. అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఇట్లా వీడియో అప్లోడ్ చేసేస్తుంటే యూట్యూబ్ లో. ఫోన్ ఎవరికి మీ దగ్గర నా దగ్గర లేదు. ఆ రోజు మనం అయిందా ఎంగేజ్మెంట్ ఏది మొత్తం ఏమేమి చేయించారు అవన్నీ వీడియో తీసేది ఉంటుంది తెలుసా. మొత్తం వీడియో తీస్తే ఎంత మంచిగా ఉంటుంది మస్తు అనిపిస్తుంది. అది తినేటప్పుడు నేను పిల్లలు తీసినా తెలుసా. నేను ఆడ పక్కకుండి పిల్లలు తీసినా ఆడ మంచిగా అదేది షాంపులు ఇట్లా నాకుతున్నాడు. ఆ పిల్లాడు ఇట్లా నాకుతున్నాడు. అచ్చా అచ్చా అని అనుకుంటాడు. ఇంకా టైం పాస్ వీడియో తీస్తున్నాడు. మంచిగా అనిపించింది నాకు అట్లా వీడియో తీసినప్పుడు. అదే తీసేరా అట్లా అంటే అనుకో. అందుకే వేడి వేడి మొత్తం మనకి అవలాడు. అదే పడుకోరే. ఇంకా చూడండి ఇక మా అల్లుడు వంటలేడుగో పడుకో. చోకి ఇంకా పోగు పెట్టిండిగో. బంగారం పోగు పెట్టిండు మా అల్లుడు. మంచిగా ఆ పోగు మంచిగా అనిపిస్తుంది అనుకో. పోగు మంచిగా అనిపిస్తుందో కానీ కర్రగా ఎందుకు మామూలు ఉన్నాడు. బాగా పర్ఫెక్ట్ ఉన్నాడు. వాడు తీసేసిండు. ఎందుకేమాడు ఆ రోజు పెళ్ళి పెట్టుకుంటా అన్న బ్రో.
నువ్వు కూడా తీసేసేయాలి, అప్పటికి ఉంచుకో, నువ్వు కూడా తీసేసేయి. ఎందుకు కదా యాన్నోకు అక్కకి జాగ్రత్త పెట్టి మరి అడిగిపోతుంది. లేకపోతే పోచాపూర్ ఇంట్లో యాన్నోకు ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాలి. మళ్ళీ అవసరం వచ్చిన ప్లేస్ పెట్టుకోవాలి అంతే. షోక్ ఇక్కడ ఉన్న నదులు పెట్టుకొని షోక్ చేస్తాయి. ఇక పెద్ద పెట్టుకుంటాం. మొన్న రోడ్డు చేయించుకున్నాం మేము ఇట్లా బంగారం ఇట్లా. అది ఏమైనా అంటే పెద్దగా అయినా రిటర్న్ చేసినాం మళ్ళీ. అంటే చౌకు దగ్గర బరాబర్ ఉండాలి. అది అవి ఏమైనా చేయలాడుతున్నాయి ఇట్లా పెద్దగా గలీజ్ అయ్యేసరికి రిటర్న్ ఇచ్చేసినాం. రెడీమేడ్ చేసిన బంగారం ఎంత దగ్గర చేపిస్తే అది పెద్ద చౌకీలో సమానం వచ్చేది ఉంది. ఆ సమానం రాలేవు, అవి పెద్దగా వచ్చినాయి, రిటర్న్ ఇచ్చేసినాం. చిన్నగా ఉంటే బాగుండేది. ఇక ఇప్పుడు నేను చౌరకున్నా అట్లా నిన్న ఆ విజయలక్ష్మి కోసం తెచ్చింది కమ్మలు. బంగారు కాదు, ఇది తిరుపతి నుంచి ఇద్దరు అమ్మలు కొట్లాడు. నాకు కావాలి అది ఒక్కదాన్ని ఇద్దరు పానం, ఇద్దరి మధ్యలో కలిచేసినాయి. సేమ్ అట్లా ఉండే చూడు. సో మా వస్తు బంగారంలో కొనుక్కునేది. చింతాడు తెలియడం నేను అదే నా చింతానికి ఏం తెచ్చాను, 2 రోజులు చెప్తుంది ఇలాంటి ఏం చేసాను. ఎన్ని ఒక 5-6 రకాలు తెచ్చిండు. దాంట్లో ఇద్దరు ఏం చేసిండు, ఇద్దరు కూడా కావాలంట. ఇద్దరి మధ్యలో అక్కడ ఇచ్చేసాను. అట్లా అయింది. ఇక ఇప్పుడు 3 తేవాలి. ఇక ఇప్పుడు 3 తెస్తేనే అవుతుంది. ఇక అయితే మళ్ళీ కొట్లాడుతుంది. ఇక అత్త కోడలు కొట్లాడుతుంది. ఇద్దరు ఇల్లొద్దులేమో యారాళ్ళు కొట్లాడి, ఇప్పుడు అత్త కోడలు కొట్లాడు. గైస్ మా ఇంట్లో అయితే అందరూ అనుకుంటున్నారు. నేను మా అల్లుడు అయితే ఇంకా మేలుకున్నాడు. పండుకోరా అంటే వంటలేడు. పొద్దుగానే 10 గంటల దాకా వంటాడు. ఇక లేపంగా లేస్తాడు. ఇక వీడు అవరా నిద్ర వస్తలేదా? తిరుగుతున్నావు, వాకింగ్ చేస్తావా? తిరిగేద్దాం మరి బయటికి పోయి. నాడు రాత్రిపూట తిరుగుదామంటూ నైట్ అవుట్ కొడదాం. అయితే నైట్ అవుట్ చేయాలంటే సిటీలకి నారాయణకి ఏముందని. అరే అంటే కొత్తగా అనిపించేది ఇక్కడ చేస్తే. హైదరాబాద్ అంటే కొత్త మంచిగా అనిపిస్తుంది. అక్కడ పబ్లిక్ ఉంటారు, ఇదేముంటారు పబ్లిక్ ఉంటారు. నువ్వు నేను ఇద్దరం. ఇక 12 అయితే పోలీసు రయ్యా అని తిరుగుతారు. ఇక 12 రోడ్ మీద తిరిగితే అడుగుతాయి, ఇక ఎందుకు తిరుగుతాయి ఏం కదా అని అడుగుతారు. ఏదో కథ చెప్పాలి. అట్టి అంటే ఈరోజు హైదరాబాద్ కూడా తిన్నాం. ఈరోజు పోయినసారి అనుకుంటా ఎంత రాత్రి వచ్చారు 12:30 ఏదో ఒకరి నడుచుకుంటా దావుతుంది. మూసా పెడికి మీకు ఫోన్ చేయలేదా? దావుతుందా అలా అన్నారు. 2 అన్నది కానీ మళ్ళీ మీరు తిడతారు. పెళ్లి కానీ ఎందుకున్న వాళ్ళు ఇట్లా మళ్ళీ తిడతారు. ఎందుకున్నారు వాళ్ళు ఇంకా. అదే అన్నదే చికెన్ అవుతుంది మ్యాచ్ ఉండదు మస్తు చెప్పింది. గిట్టే తిడతారు. రావద్దు అందుకే రాలేదు. కూలర్ లైట్ బంద్ చేసారు. లైట్ బంద్ చేస్తే మొత్తం చల్లగా వస్తాయి. ఇప్పుడు గైస్ నాకు కూడా నిద్ర వస్తుంది. ఇంతటితో ముగిస్తున్నాను. బై బై. ఇప్పుడైతే టైం 11:45 అవుతుంది. నీ ఫోన్ కాడినది తొక్కుతున్నాడు. 11:44 చెప్పలేనా? 45 అయినా కానీ 44 అవుతుంది. ఎందుకు ఫోన్ ఇప్పుడు ఏం చేస్తావు? అక్కడ పెట్టేసేయిగా. ఏం చూస్తా ఇప్పుడు? ఇన్స్టా స్టోరా? ఈ పిల్లలు నేనైతే బ్లాగ్ ముగిస్తున్నాను. వీడియో రాస్తే లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.